23 వార్డులో నా భార్య సతీమణి రిషిత గారు తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి హేమమాలిని గారు అట్లనే మన సుబ్బు, పద్మావతమ్మ ముగ్గురు కలిసి ఈ రోజు పార్టీలో వైసీపీ నుంచి వచ్చి జాయిన్ కావడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళిద్దరు వాలంటీర్లుగా ఉండి ఏ రకంగా బాధలు అనుభవించారు, అతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు, ఆనెస్టీ ఉండడమే అతను చేసిన తప్పు. వారు ఈ రోజు పార్టీకి రావడం ఆహ్వానిస్తున్నాం. అలానే రేపు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాలంటీర్ గా అతనికే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ అందరి తరఫున నేను మాటిస్తూ. నా పేరు పద్మావతి, 23వ వార్డు వాలంటీర్ ని. నేను 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా ఆయన 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మా ఆయన మా ఇన్ఛార్జికి చెప్పిన పని అంతా చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి పనిగా అందరికీ చేశారు పనులు. ఇప్పుడు చేయట్లేదనేసి వెళ్ళట్లేదనేసి మా ఆయన జాబ్ నుంచి తీసేశారు. మేమిద్దరం గ్రాడ్యుయేట్సే. మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మాకు జాబ్ లేదంటే వాలంటీర్లుగా జాయిన్ అయినాం. వాలంటీర్గా జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు 4 నెలలు పనిచేసాం. ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి రమ్మంటే ఆడికి, ఏం పని చేయమంటే ఆ పనులు చేసాం. ఇప్పుడు నేను చేయటం లేదు ఒక రీజన్ తో నన్ను రిజైన్ చేయించారు. నేనైతే రిజైన్ లెటర్ ఇవ్వలేదు. వాళ్ళే నేనేం పని చేయటం లేదు అని. నా సర్వే గానీ అటెండెన్స్ గానీ 100% ఉంది ఎవ్రీ మంత్ నాది. అందుకని నేను మా వైఫ్ ని కూడా మానేయమని చెప్పాను. ఇప్పుడు ఈమె లీలమ్మ గారు, ఈమె వయసు 80 పైసలు. ఈమె ఆధారం మొగుడు లేడు, పిల్లలు లేరు. ఈమె ఒంటరి మహిళ. ఈమెకి 3వ తేదీ పెన్షన్ వస్తేనే ఆమె గడచాల. ఈరోజు 4వ తేదీ. కనీసం ఆమెకి రూపాయి డబ్బులు లేకుండా కళ్ళు నీళ్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, దయచేసి రేపు లోపల ఆ పెన్షన్ ఇప్పిస్తే అలాంటి వాళ్ళు బతుకుతారు. అమ్మా ఈసారి చెప్తా ఉన్నాం, మేము మాటిస్తున్నాం. అమ్మా, తెలుగుదేశం పార్టీ ఈ కొడుకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి నెల ఈ పెన్షన్ అనేది ఇంటికి వస్తుంది.